హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మసాలా వాళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా దానికి ఏమేం కావాలో చూద్దామా. ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. అవి నానబెట్టుకోవాలి 4-5 గంటలు, బాగా నానాలన్నమాట. కొద్దిగా అల్లం ఎల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్నగాన. 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, తర్వాత వచ్చేసి కరివేపాకు. ఇది గ్రైండ్ చేసుకోవాలి బరగ్గాన, బాగా మెత్తగా కాకుండా, వాటర్ వేయకోకుండా అలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా సరిపోతుంది కచ్చాబచ్చాగాన. ఈ గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి ఒక రౌండ్ లైట్గా అలా తిప్పితే దాంట్లో కలుస్తుంది అనమాట. లేదంటే కొంచెం తినేటప్పుడు కొంచెం అల్లం ముక్కలు అవి తగులుతూ ఉంటాయి కదా. ఇదిగోండి ఫైనల్గా ఈ విధంగా చేసుకున్నాను. ఇందులో కొద్దిగా జీలకర్ర వేసాను అనమాట. జీలకర్ర కొద్దిగా, గరం మసాలా కొద్దిగా సాల్ట్ కూడా వేసాను. తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నాను కదా, అవి కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇందులో మీకు చెప్పడం మర్చిపోయాను, ముందు ఒక గుప్పుడు పచ్చిశనగపప్పు పక్కకి తీసి పెట్టుకున్నాను, అది నానబెట్టింది. ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకొని లాస్ట్లో పచ్చిశనగపప్పు అది ఉన్నది కదా, అవి కూడా వేసేసుకొని కలిపేసుకోవడమే. ఇదిగోండి ఇవి కూడా వేసుకున్నాను. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎక్కువ వేసుకున్నా కానీ కొంచెం తినేటప్పుడు కొంచెం ఇరిటేట్గా ఉంటుంది. సరిపడగా సమానంగా వేసుకోండి. ఎంత కలిపేసుకోవాలి మొత్తం కలిసేటట్టుగాను, ఎక్కడ ఏవి లేకోకుండాను మొత్తం పిండిలోకి మొత్తం కలవాలి ఈ విధంగాను. ఇప్పుడు వీటిని మనము చేతితో ఎలా ఒత్తుకోవాలో చూపిస్తాను చూడండి. పక్కన ఆయిల్ హీట్ అవుతుంది, స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని బండి పెట్టుకుని ఆయిల్ వేసేసుకున్నాను, హీట్ అవుతుంది. వీటిని ఇలాగా స్లోగా ప్రెస్ చేయాలన్నమాట. ఒక రౌండ్ బాల్గా తీసుకుని దాన్ని స్లోగా ప్రెస్ చేయాలి. మనం గారెలు చేస్తాం కదా, అదే టైప్లో కొంచెం, కాకపోతే కొంచెం ఒత్తాలన్నమాట వీటిని. లేదంటే పగిలిపోయి, దీంట్లో ఏమీ వేయలేదు కాబట్టి పిండి ఏమీని, అది పగిలిపోయి తర్వాత మళ్ళీ విడిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఈ విధంగాన ఇట్లా వదిలేటప్పుడు కూడా కొంచెం స్లోగా వదలాలి. చూపిస్తాను చూడండి. అది ఒకసారి వేసేసినా మళ్ళీ ఈడిపోతుంది అనమాట, పొడి పొడిగా ఉంటుంది కదా. ఇలా మొత్తం అన్నీ చేసేసుకుని ఫ్రై చేసేసుకోవడమే. అంటే చేసినట్టుగా ఫ్రై చేసుకోవాలి, లేకుండా పక్కన పెట్టితే మళ్ళీ విడిపోతున్నాయి. ట్రై చేశాను నేను, పక్కన పెట్టి ఒకసారి ఫ్రై చేద్దాం అన్నట్టుగా చేశాను కానీ అవ్వలేదు. అలా ప్రెస్ చేయాలి. ఎంత జాగ్రత్తగా చేస్తే అంత బాగా వస్తాయి అన్నమాట. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట, వేరే లెవెల్లో చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఇదే ప్రాసెస్లో. మీ ఇంట్లో ఎలా చేస్తారో ఒకసారి నాకు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగే మొత్తం అన్నీ ఇంకా అలా చేసుకుని, చూసారా మనం సున్నుండలు చుడతాం కదా, ఆ టైప్లో చుట్టి లైట్గా ఇలాగా ప్రెస్ చేయాలన్నమాట. ఎక్కువగా ప్రెస్ చేసినా మళ్ళీ పలసగా అయిపోతుంది. అంత దలసరా కాకుండా అంత పలసగా కాకుండా కొంచెం మీడియం సైజులో పెట్టి ఒత్తుకోవాలన్నమాట. అట్లనే అంతే, సింపుల్. మనము ఇంట్లో చేసుకునే మసాలా వడ అనమాట. వేడివేడిగా దీంట్లో చట్నీ కాంబినేషన్ బాగుంటుంది, ఏ చట్నీకైనా బాగుంటుంది. చట్నీ లేకపోయినా ఉత్తిదే తిన్నా కూడా చాలా బాగున్నది. ఇంకా అన్నీ అలా చేసేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకుంటున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. తప్పకుండా వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంక ఇవన్నీ ఇలా చేసుకుని చేసినట్లు అలాగ ఆయిల్లో వేసేసుకొని, ఇవి వేసిన వెంటనే కూడా మళ్ళీ తిప్పవద్దు. వేసిన తర్వాత ఒక 5 నిమిషాలన్నా కొంచెం స్లోగా వాటిని ఉడకనివ్వాలి, హైలో పెట్టొద్దు స్టవ్. చూసారా, స్లోగా తిప్పాలి, లేదంటే అంతా విడిపోతుంది. ఎంత భద్రంగా తిప్పితే అంత మంచిగా వస్తాయి అన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చినాయో, క్రిస్పీగా, చాలా బాగా వచ్చినాయి, క్రిస్పీగాను. తినడానికి చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? అంతమాట మనము ఇప్పుడు అంతా వచ్చేసింది, ఇంటికాడ తినేది ఎవరున్నారులే, అంతా బయట ఫుడ్డే కదా, బయట ఫుడ్డే బాగుంటుంది ఇంట్లో ఫుడ్ కన్నా అన్నట్టే అయిపోయారు జనాలు అందరూ. ఏం చేస్తాం, రోజులలో తయారైనలే. ఇంట్లో ఫుడ్ మొత్తం మానేశారు, ఇంకా అంతా బయట మీద ఇంకా ఆర్డర్ చేసుకుంటున్నారో తెచ్చుకుని తింటున్నారో, ఇంకా అన్నీ అలాగే అయిపోయినాయి. అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్. అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇవి చాలా బాగా వచ్చినాయి.
ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ కొంచెం తక్కువ వ్యూస్ వస్తున్నాయి, కొంచెం చూసి కొంచెం కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ. ఇప్పుడు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఈ విధంగా అలాగా అంత మందంగా కాకోకుండా అంత పలసగా కాకుండా అలా స్లోగా వదలాలి. వాటిని వేసిన వెంటనే కూడా తిప్పకూడదు. ఒక 5 నిమిషాలు కొంచెం గ్యాప్ ఇచ్చి అప్పుడు స్లోగా తిప్పాలి. పక్కన హరీస్ వండుతున్నాము, అది పక్కదనమాట, పక్క స్టవ్. ఇంత ఈ విధంగా ప్రెస్ చేసుకుంటున్నామే. మొత్తం ఇలాగే మొత్తం అవన్నీ ప్రెస్ చేసేసుకుని మొత్తం ఒకటి వెనకాల ఒకటి వదిలేసుకుంటున్నామే. చాలా సింపుల్ ఇది. మనం ఏదో అనుకుంటాము చాలా ప్రాసెస్ ఎక్కువ ఉంటుందేమో అని అనుకుంటాం, కానీ ఏమీ లేదు. అనుకుంటే ఏమి సాధించలేనిది ఏముంటుంది, సాధిద్దాం ఒకటి వెనకాల ఒకటి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఎలా వచ్చినాయో చూసారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగున్నాయి వాళ్ళు అయితేనే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. గంట సింబల్ మాత్రం మర్చిపోవద్దు. షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం. బాయ్.